హలో అండి. ఏంటి రోజు ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు, బ్రెడ్ ఇవి తినలేక బోర్ వస్తుందా? నాకు తెలుసు. రోజు ఏమన్నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇద్దాం అనిపిస్తుంది, మళ్ళీ ఇడ్లీ, దోశ వాటికి వస్తాం కదా. అదిగాక ఈ మధ్య అందరూ హెల్తీ బ్రేక్ఫాస్ట్ల కోసం ఆలోచిస్తున్నారు కదా. 5-6 రోజులు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిని 1-2 రోజులు చీట్ డేస్ పెట్టుకుంటే సరిపోలే. నో కుకింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా మంచిది. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా మంచిది. మనం కూడా పెద్దవాళ్ళం ఇప్పుడు కనీసం ఇప్పటికైనా చేంజ్ అయ్యి ఇట్లాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే కనీసం వారంలో 5-6 రోజులు తింటే చాలా మంచిది. మరి ఎందుకు లేటు, చూద్దాం రండి ఎలా చేసుకుందాము. ఇప్పుడు చెప్పేదైతే వారంలో 7 రోజులు తీసుకోవచ్చు. ఒక 7-8 ఆల్మండ్స్, ఒక 7-8 వాల్నట్స్, ఒక 5-6 పీకాన్స్ సపరేట్గా ఒక బౌల్లో నానేసుకోండి. ఒక డ్రై డేటు, ఒక ఫిగ్, ఒక 10 కిస్మిస్లు ఇంకొక బౌల్లో నానేసుకోండి, కడిగి నానేసుకోండి. సో పొద్దున్న లేచిన తర్వాత ఈ ఆల్మండ్స్ ఇవన్నీ వాటర్ కడిగేసేసి సపరేట్ చేసుకుందాము. అండ్ డ్రై డేట్ కానీ ఫిగ్ ఇవన్నీ నానేసి ఉంటాయి కదా, ఆ వాటర్ స్వీట్గా ఉంటుంది, అదైతే మనం తాగేసేయచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో. ఆల్మండ్స్ అయితే అందరి ఇంట్లలో ఉంటాయి, ఖచ్చితంగా ఆల్మండ్స్ అయితే నానేసుకోండి. అండ్ మిగతాయి కూడా నానేసుకుంటే మంచిది, ప్రోటీన్ పొద్దున్నే బాడీకి అందుతుంది. అవి తీసేసుకొని వీటితో పాటు ఒక ఫ్రూట్ కానీ, యాపిల్ కానీ, బనానా కానీ, లేకపోతే స్ప్రౌట్స్ కానీ, లేదంటే ముందు రోజే నానేసుకున్న పల్లీలు కానీ, లేదంటే పచ్చి కొబ్బరి తురుము కానీ, ఏదైనా తీసుకోవచ్చు. రోజుకొక వెరైటీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్తీ, ఈజీ, నో మోర్ కుకింగ్. ట్రై చేయండి మీరు కూడా. కొబ్బరి తురుములో ఈ నట్లని కలిపేసుకొని డేట్ ఉంటుంది కదా, దాన్ని నానేసుకున్న డేట్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటే తీయగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. స్ప్రౌట్స్ ఎలా తినొచ్చు అంటే, ఒక బౌల్లో కొన్ని శనగలు, కొంచెం పెసర్లు తీసుకొని ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్యాన్లో కొంచెం అంత నెయ్యి వేసి ఫ్రై చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక పించ్ సాల్ట్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకొని దెన్ వాటిల్లో ఈ నట్స్ యాడ్ చేసుకొని తినాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా. ట్రై చేయండి. వీకెండ్స్ ఎనీవే ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా ఏవి కావాలంటే చేసుకొని తినొచ్చు. అయిపోలే ఈజీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకో సంగతి తెలుసా, ఈ నట్లు ఎప్పుడైనా నానేసుకొని తింటే ప్రోటీన్ డబుల్ అవుతుంది. డైరెక్ట్గా డ్రైగా తిన్నామనుకోండి, అది కొంచెం డైజెషన్కి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ మనందరికీ కూడా తెలుసు నట్లు నానేసుకొని తింటే మంచిది, అండ్ స్ప్రౌట్స్ తింటే మంచిది, ఫ్రూట్స్ తింటే మంచిది అని అందరికీ తెలుసు, కానీ మనం చెయ్యము. కాకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, అందరం ఖచ్చితంగా అవి తింటాము. బాడీకి కూడా హెల్త్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంతమందికి నట్ అలర్జీ అది ఉంటుంది, అది మాత్రం మేక్ షూర్ చేసుకోండి మీకు ఏ అలర్జీ లేకుండా. స్ప్రౌట్స్ ఎలా చేయొచ్చు అనేది కింద వీడియో లింక్ ఇచ్చాను చూడండి, నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి.